హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి రీడింగ్ చేయబోతున్నానండి. ఈ రీడింగ్ అన్నది మీ పార్ట్నర్ ఎవరితో లైఫ్ కోరుకుంటున్నారు, మీతో లేదా థర్డ్ పార్టీ వారితోనా? అసలు పార్ట్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎవరితో రిలేషన్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు అండ్ ఎవరితో రిలేషన్ యూనియన్ ఉండాలనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుందండి. ఈ రీడింగ్ అన్నది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ వారు కూడా చూడొచ్చు, అలానే బంధంలో కలిసి ఉన్న వారు కూడా ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి. మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. ఈ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ 3 రీడింగ్లు ఇవ్వడం అయితే జరుగుతుందండి. మొదటి రీడింగ్ అయితే పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరు, ఇక్కడ థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, అంటే ఇక్కడ మీరా ఈ థర్డ్ పార్టీ వారా, దీనికి సంబంధించి మొదటి రీడింగ్లో ఉండబోతుంది. రెండవ రీడింగ్లో మీరు ఏ రాశి వారైతే మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, అంటే ఇక్కడ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారా, ఉంటే ఈ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, దీనికి సంబంధించి కూడా మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. రెండవ రీడింగ్లో ప్రతి రాశి వారు ఉంటారు. ఏ రాశి వారికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏ స్టేట్లో ఉందో కూడా మీకు సమాధానం అయితే దొరుకుతుంది. మూడో రీడింగ్ వచ్చేసి ఇది పికే నెంబర్స్ అండి. ఇక్కడ 9 ఎనర్జీస్ కార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 9 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అది ఏ ఏంజల్స్ నెంబర్స్ అయినా కావచ్చండి. 111, 222, 333, 344, 355, ఇలా 999, ఇలా ఏదైనా సరే మీకు కనిపిస్తుందంటే అసలు మీకు కనిపించడానికి రీజన్ ఏంటి, మీకు ఈ సమాధానం అయితే దొరుకుతుంది. ఇక్కడ ఈ 9 ఎనర్జీస్ కార్డులో మీకు కనిపించే ఏంజల్ నెంబరే కాకుండా మీరు ప్రశ్న కూడా వేసుకోవచ్చండి. ఆ ప్రశ్న బట్టి మీకు సమాధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఏదైనా అడగచ్చండి. మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ 3 రీడింగ్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇది మొదటి రీడింగ్. ఈ రీడింగ్ అన్నది మీరా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారా, అసలు పార్ట్నర్ ఎవరి గురించి ఏమనుకుంటున్నారు, ఎవరితో రిలేషన్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు, ఎవరితో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ ఎనర్జీస్ కార్డ్ అయితే థర్డ్ పార్టీ వారి గురించి అండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరు, అంటే వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ వారిలోనే ఉంచుకుంటున్నారు, కానీ ఏ విషయం థర్డ్ పార్టీ వారితో షేర్ చేసుకోవట్లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ని హర్ట్ చేయడం అయితే జరిగింది కూడా, అంటే ఇంకా థర్డ్ పార్టీ వారిని ఏమీ అనలేక మిమ్మల్ని బాధ పెట్టినట్టు, మిమ్మల్ని తిట్టినట్టు ఈ థర్డ్ పార్టీ వారిని ఏమీ అనలేని సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని తిట్టారు అని ఈ థర్డ్ పార్టీ వారిని ఏమీ అనలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు. మీ గురించి అయితే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు చాలా మంచివారని, మీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయని, మీ లైఫ్లో మీతో లైఫ్ జర్నీ చేస్తే వారికి అన్ని రకాలుగా లైఫ్ బాగుంటుందని, అంటే మీరు చూపించే కేరింగ్ అండ్ అలానే మీరు చెప్పే మంచి చెడ్డ, అలానే మీరు ఇచ్చే సపోర్ట్ కానీ హెల్ప్ కానీ ఇవన్నీ మీతో లైఫ్ అయితే చాలా బాగుంటుంది, మళ్ళీ రీయూనియన్ అయితే బాగుంటుంది. మీరు అన్మ్యారీడ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, మీరు మ్యారీడ్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఒక హ్యాపీ లైఫ్ హెల్తీ రిలేషన్గా ఉంటుందని, మీరు వారిని యాక్సెప్ట్ చేస్తే ఇంకా వారి లైఫ్ సక్సెస్ అయినట్టేనని ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ వన్ ఈ కార్డ్ ఎనర్జీస్. ఇక్కడ ఇది ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్ డివోర్స్ సిచ్యువేషన్ అయితే ఉన్నారండి. అంటే ఇక్కడ మిమ్మల్ని కాదని మిమ్మల్ని మోసం చేసి థర్డ్ పార్టీ వారిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితో డివోర్స్ అయితే అవుతున్నాయి, అవ్వబోతున్నాయని కూడా సూచిస్తున్నాయి. అంటే ఇక్కడ సపరేషన్ కోరుకుంటున్నారండి థర్డ్ పార్టీ వారితో. ఒకవేళ మీ పార్ట్నర్కి మీకు మ్యారేజ్ అయితే థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఉంటే వారి వల్ల సమస్యలు, కోర్టు సమస్యలు, గొడవలు ఏవో కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ 2 ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ కోర్టు కేసు సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు కూడా.
మీ పార్ట్నర్కి జస్టిస్ అయితే కావాలని అనుకుంటున్నారండి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు వారికి చాలా దూరం అయిపోయారని, అంటే వారు మిమ్మల్ని అంత దూరం చేసుకున్నారండి. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచించి వెయిట్ చేస్తున్నారనమాట. అసలు మీ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, మీ లైఫ్లోకి ఎలా రావాలి, మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, సరైన సమయం కోసం చూస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అవ్వాలి, అలానే మీ లైఫ్లోకి రావాలి, ఇలా ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో, అంటే మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి. మిమ్మల్ని కాదనుకుని వేరేవారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ, వేరేవారితో రిలేషన్ ఉండడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇదైతే మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారి మీద నెగ్గాలని అనుకుంటున్నారు. అంటే ఇంకా ఈ థర్డ్ పార్టీ వారి నుండి కూడా మూవ్ ఆన్ అయిపోతారండి. వీరికే అనుకూలంగా తీర్పు రావడం కానీ, అండ్ వారికే అనుకూలంగా ఉండే మాటలు కానీ ఉంటాయి. మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారి మీద నెగ్గడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీకైతే చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారితో మిమ్మల్ని కంపేర్ చేసి వారు చాలా డిఫరెన్స్ ఉందని, ఇక్కడ మీరు ఎప్పుడు వారిని ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టారు అంటే వారు మీకు దూరం అయిపోతారని కొంచెం అలాంటి ఇబ్బంది పెట్టారే కానీ మీరు వారిని ఎక్కువ ప్రేమించారని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్కి మీరు ఇప్పుడు అందమైన వారు, మంచివారు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ ప్రేమకు బానిస అవుతున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్, ఇక్కడ మీ పార్ట్నర్ వీరితో మంచి బాండింగే ఉండేదండి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోతున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్గా సూచించవచ్చు. ఇది ఒక టైం ఉంటుందండి. కలిసి ఉన్న వాళ్ళు విడిపోతారు, విడిపోయిన వారు కలుస్తారు. ఇప్పుడు విడిపోతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి అయితే మీ పార్ట్నర్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. మీతో ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేదంటే మీ లైఫ్లోకి వస్తే మీతోనే హ్యాపీ లైఫ్, హెల్దీ రిలేషన్ ఉంటుందని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండి విడిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు, రీయూనియన్ కోరుకుంటున్నారు. మీరు లవర్స్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి. అలానే మీరు ఒక హ్యాపీ లైఫ్గా వారికి ఇస్తారని, హెల్దీ రిలేషన్గా కూడా, అంటే ఒక జెన్యున్గా మీరు ప్రేమని ఇవ్వగలరని కూడా వారు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఈ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారా లేదా అంటే లేరండి. మీ పార్ట్నర్కి ఒక స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ పార్ట్నర్ని ఈ థర్డ్ పార్టీ వారు అంతలా ఇబ్బంది పెడుతున్నారు. కొంచెం వరీ ఫీల్లో ఉన్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటే వీరి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరెక్కడ దూరం అయిపోతారా అన్న బాధ. ఇప్పుడు మీ గురించి నిర్ణయం తీసుకోవాలి. ఈ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అవ్వాలి. వారికి ఏమి తోచడం లేదు. సిచ్యువేషన్స్ తెలుసుకుని భయపడుతున్నారు. కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నారు. మీ పరంగా వారు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ స్టక్ అయిపోయారండి మీ పార్ట్నర్. అంటే మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారా, ఇంకా వారికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారా, మిమ్మల్ని కాదనుకున్నా ఇంకా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారని కూడా వారు బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని, మీరు వారిని యాక్సెప్ట్ చేయాలని మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారండి సరైన సమయం కోసం. మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎంత వరీ ఫీల్ అవుతున్నారో, మీరు కూడా వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న టెన్షన్ అయితే పడుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ నిర్ణయాలు ఏంటంటే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఒక న్యూ పర్సన్ వల్ల మీ పార్ట్నర్ మీకు ఇండైరెక్ట్ ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ కార్డ్ ఎనర్జీస్, ఇక్కడ మీ పార్ట్నర్ ఒకరిని ఏడిపించడం జరుగుతుంది. ఒకరితో రిలేషన్ న్యూ బిగినింగ్ లైఫ్గా ఉండాలని కూడా అనుకుంటున్నారు. ఇక్కడ ఏడిపించేది థర్డ్ పార్టీ వారిని, మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. జరిగే సిచ్యువేషన్ అంటే ఇక్కడ అన్ని పరిస్థితులు ఎదుర్కొని వారు కోరుకున్న జీవితం వారు కావాలని అనుకుంటున్నారు. టోటలీ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే థర్డ్ పార్టీ వారితో లైఫ్ అయితే అంత మంచిగా లేదు. ఇప్పుడు మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మోసం చేసి వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ బంధం అన్నది నిలబడదండి. డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే మీకు డివోర్స్
ప్రపోజల్ ఇచ్చి ఈ థర్డ్ పార్టీ వారితో మ్యారేజ్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారే మీ పార్ట్నర్ మీద రివర్స్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఏదో చిన్న మాట తేడా కానీ విభేదాలు రావడం కానీ జరిగింది. కొంచెం కోర్టు కేసుల వరకు వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పార్ట్నర్ ఈ కోర్టు కేసుల చుట్టూ తిరగవలసి వస్తుంది. కానీ వారికి అనుకూలంగానైతే రావడం అయితే జరుగుతుందండి. వారు తీసుకున్న నిర్ణయం మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకోవడం. మీరు వారిని యాక్సెప్ట్ చేస్తే వారి లైఫ్ సక్సెస్ అయినట్టే. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అయితే మీ పార్ట్నర్ ఇప్పుడు ఎవరితో కలిసి ఉన్నారో వారితో విడిపోతున్నారు. వారికి రాసి పెట్టిన బంధం మీరు కాబట్టి మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయబోతున్నారు. అంటే ఒక సర్కిల్ అయితే కంప్లీట్ అయిపోతుందండి థర్డ్ పార్టీ వారితో. ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ లైఫ్ మీతో స్టార్ట్ చేయబోతున్నారు. కొంతమందికి అయితే వారి ఫ్రెండ్స్ పరంగా కానీ లేదంటే ఒక పాజిటివ్ పర్సన్ వల్ల కానీ ప్రపోజల్ అయితే రాబోతుంది. అంటే ఒక రాజీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఎమోషన్ అవుతున్నారండి. థర్డ్ పార్టీ వారు ఇబ్బందులు పెడుతుంటే కొంచెం ఎమోషన్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఇప్పుడు వారు బాధపడుతున్నారు. అలానే కొంచెం థర్డ్ పార్టీ వారితో బాండింగ్ ఉన్నా సరే కానీ వారు చేసిన పనులకి వారిని దూరం చేసుకుని మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ లైఫ్ ఉండాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ ఒకరిని ఏడిపించి ఒకరికి సంతోషం ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఏడిపించేది థర్డ్ పార్టీ వారిని, మీతో సంతోషం కోరుకునేది. ఇక్కడ మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారండి. అలానే థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్. మీకు క్లారిఫికేషన్ కోసం రెండవ రీడింగ్లో అయితే ఉంటుంది. ఈ రెండవ రీడింగ్లో అయితే మీరు ఏ రాశికి సంబంధించిన వారు మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్కి మీకు ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్కి అదొక క్లారిఫికేషన్ అండి. అంటే మీరు అడుగుతున్నారు కదా మీ రాశి ఇదని, మీ పార్ట్నర్ నిజంగా మీ లైఫ్లోకి వస్తారా లేదా అంటే అక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇది రెండవ రీడింగ్. ఈ రెండవ రీడింగ్ అన్నది మీరు ఏ రాశి వారైతే మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు వారి లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా, మీరు అనుకున్నది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి, అండ్ డివైన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయితే మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ మీకు డివోర్స్ ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అలానే మీరు లవర్స్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మీకు నమ్మకద్రోహం చేసి వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగి ఉండవచ్చు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారు, మీకు జస్టిస్ కావాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మళ్ళీ ఈ థర్డ్ పార్టీ నుండి వస్తారా లేదా అని మీరు అడిగినట్టున్నారండి. మీకు జస్టిస్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఈ కార్డ్ ఎనర్జీస్కి మీరు అడిగిన ప్రశ్నకి మీ పార్ట్నర్కి అయితే ఆర్థిక సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో బాండింగ్ ఉందా అంటే లేదండి. థర్డ్ పార్టీ వారిని అసలు పట్టించుకోవట్లేదు. వారు కెరీర్ మీద ఫోకస్ చేశారు కానీ అనుకున్నది జరగట్లేదు. వారికి ఆర్థికంగా సపోర్ట్ కావాలి. ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్కి ఒక స్వార్థమైన ఆలోచన కనిపిస్తుంది, మనీ మైండెడ్ కనిపిస్తుంది. వారికి ఒక సపోర్ట్ హెల్ప్ కావాలంటే మీరే వారి మైండ్లో అయితే తిరుగుతున్నారండి. అంటే మీరు హెల్ప్ చేస్తారు, మీ పరిస్థితి బాగోపోయినా వారికి హెల్ప్ చేస్తారని వారికి తెలుసు. అన్ఎక్స్పెక్టెడ్గా వారు మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అంత రిలేషన్ అయితే బాండింగ్ అయితే లేదు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ మీతో కాంప్రమైజ్ అవ్వాలి, మీ గురించి ఆలోచిస్తున్నారు, సరైన సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయితే ఈ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి. ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్ అయితే మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారు అయితే మీరేమంటున్నారు, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారు, వారికి చాలా వ్యసనాలు ఉన్నాయి. అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మీకు అట్రాక్ట్ అయ్యి వచ్చారు కానీ వారి మనసులో ఎటువంటి అఫెక్షన్ అయితే లేదు. థర్డ్ పార్టీ వారితోనే సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఒక రైట్ పర్సన్ కాదని, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ పట్టించుకోవడం లేదని, వారి సంతోషం వారు చూసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే
మీ పార్ట్నర్ నిజంగా థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నారా అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏం కనిపించట్లేదండి. మీ పార్ట్నర్ ఒంటరిగా ఉంటున్నారు, ఏదో మిస్ అవుతున్నారు. ఏదో కాదండి, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే ఈ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు. కానీ ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ లేదన్నట్టే సూచిస్తుందండి. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్కి ఎన్ని ప్రపోజల్ వచ్చినా, లవ్ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, కానీ రిజెక్ట్ అయితే చేస్తున్నారు. మీరు మీ పార్ట్నర్ని అపార్థం చేసుకుంటున్నారంటే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు వ్యసనాలైతే ఉండవచ్చండి, మీ గురించి మారారు. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇదైతే మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ఏడిపించారండి. ఒక టాక్సిక్ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు. మీరు మీ పార్ట్నర్కి ఎంత ఎడిక్ట్ అయ్యారో మీ పార్ట్నర్ మిమ్మల్ని అంత బాధ పెట్టారు. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఒక ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళారని మీరు అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు కూడా అంత మంచివారు కాదని, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే మీ పార్ట్నర్ మీకే సొంతం, ఎప్పుడైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ పార్ట్నర్ డెవిల్ ఎనర్జీలో ఉన్నారు, అందుకే వారు మిమ్మల్ని బాధ పెడుతున్నారని మీరు అంటున్నారు. మీరైతే పార్ట్నర్కి అయితే ఎడిక్ట్ అయిపోయారు. అక్కడ మీ పార్ట్నరు టాక్సిక్ పర్సన్ రిలేషన్లో ఉన్నారా అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. థర్డ్ పార్టీ వారితో ఉన్నారా అంటే ఇక్కడ చాలా బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ వారంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ని ఇబ్బంది అయితే పెడుతున్నారు. ఇంకా ఏడుపు ఒకటే తక్కువండి మీ పార్ట్నర్కి. వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోలేని సిచ్యువేషన్. ఇక్కడ పార్ట్నరు మీ గురించి బాధపడుతున్నారు. ఈ రిలేషన్లోకి ఎందుకు వచ్చారా అన్నట్టు బాధపడుతున్నారు. మీ పార్ట్నర్కి మీ మీద కోపం ఉందా అంటే కోపం అయితే లేదండి, మీ గురించి ఏడుస్తున్నట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్లో చేంజెస్ రావడం అయితే జరిగింది. థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారా అని మీరు అడుగుతున్నారు. అస్సలు లేరండి, చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వారిలో ఒక మార్పు అన్నది కూడా కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ నుండి కూడా మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇదైతే మీరు వృషభం, కన్య, మకర రాశి వారు అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా మీ నుండి దూరం అవడం అయితే జరిగిందండి. అది ఇతరుల మాటల వల్ల కావచ్చు, లేదంటే మీ పార్ట్నర్ మీతో పరిచయం కాకముందే వారికి రిలేషన్ కానీ మ్యారేజ్ అయిపోవడం కానీ జరగుండవచ్చు. మిమ్మల్ని కాదనుకుని వారి లైఫ్ అయితే వారు చూసుకున్నారు. మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారండి. మీ పార్ట్నర్ ఎప్పటికైనా మీ లైఫ్లోకి వస్తారు, ఎదురు చూస్తాం అన్నట్టు మీరు అంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అవుతారా లేదా అని మీరు అడుగుతున్నారు, మీరు అనుకుంటున్నారు కూడా. మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ లైఫ్ అయితే ఉందండి. కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అవ్వాలా, మీ లైఫ్లోకి రావాలా అని కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకుని మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ ఒక కన్ఫ్యూజన్ మైండ్ అయితే ఉందండి. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కానీ ఈ థర్డ్ పార్టీ వారి గురించి భయపడుతున్నారు. అది ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చండి. మీ పార్ట్నర్కి మీ మీదైతే ఇష్టం ఉంది. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఏంజల్స్ ఏం చెప్పబోతున్నారు అంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగిసిపోయిందని కూడా కార్డ్ అనేది సూచిస్తుంది. అంటే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రాబోతుంది, రీయూనియన్ అనేది ఉండబోతుంది. టోటలీ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వారికి అయితే మీరు పార్ట్నర్ విషయంలో మోసపోయారండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వేరే రిలేషన్లోకి అయితే వెళ్ళారు. మీ పార్ట్నర్ ఒక మనీ మైండెడ్ పర్సన్ అయితే వారు ఏ డబ్బు అయితే కోరుకున్నారో ఆ డబ్బు పరంగా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీ అవసరం, మీ సపోర్ట్ కావాలని మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ పార్ట్నర్ని అయితే మీరు అపార్థం అయితే చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ మనసులో మీ గురించే తప్ప ఇంకా వేరే జాస్ అయితే లేదండి.
ఎవరిని పట్టించుకోవట్లేదు కూడా, మీరైతే అపార్థం చేసుకుంటున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్ లైఫ్లో అయితే థర్డ్ పార్టీ వారైతే లేరు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని అయితే మోసం చేశారు. థర్డ్ పార్టీ వారితో రిలేషన్ పెట్టుకోవడం కానీ, మ్యారేజ్ చేసుకోవడం కానీ, ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడం కానీ, ఇలా మిమ్మల్ని మోసం చేశారని మీరు చాలా బాధపడడం, కోప్పడడం అయితే జరిగింది. అక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఉన్నారా అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనికి వెళ్ళినా సరే వారితో అయితే హ్యాపీగా అయితే లేరు. ఆ బంధం వద్దని అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో లైఫ్ హ్యాపీగా కాదండి, ఏడుస్తున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్నే కోరుకుంటున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు వృషభం, కన్య, మకర రాశి వారైతే మీ పార్ట్నర్ మీ లైఫ్ నుండి ఎలా వెళ్ళారో అలానే తిరిగి రావాలనుకుంటున్నారు, కానీ కొంచెం భయపడుతున్నారు మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్లో చేంజెస్ రావడం అయితే జరిగిందండి. పార్ట్నర్లో మార్పు అయితే రావడం అయితే జరిగింది. ఏ లైఫ్ అయితే కోరుకున్నారో ఆ లైఫ్ వల్ల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. కోర్టు సమస్యలు కావచ్చు, ఏదైనా కేసులు గట్రా ఎదుర్కోవచ్చండి. మీ లైఫ్ ఎలా నాశనం చేసి వెళ్ళారో మళ్ళీ వారి తప్పు వారు తెలుసుకుని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు, కలుసున్న వారు విడిపోతున్నారు. ఈ సింగిల్ వన్ అంటే మిడిల్ ఉన్న ఎనర్జీస్ కార్డ్ ఇలా సూచిస్తుందండి. ఇవండి ఈరోజు ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్. మూడవ రీడింగ్లో అయితే మీకు 9 ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయి. ఈ 9 ఎనర్జీస్ కార్డులో మీరు ఎంచుకోండి. అంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించిన ఎనీ అండి మీ ప్రశ్నకి సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుంది మూడవ రీడింగ్లో. నెక్స్ట్ ఇది మూడవ రీడింగ్ అండి. ఇక్కడ కనిపించే ఎనర్జీస్ కార్డ్స్ మీకు ఏంజల్స్ నెంబర్స్ రూపంలో మీరు ఎంచుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టమైన నెంబర్ ఎంచుకోవచ్చు. అది కాదంటే మీ ప్రశ్న అంటే ఏ కార్డుకి ఏ ప్రశ్న వేయాలనుకుంటున్నారో ఆ ప్రశ్నకి మీకు సమాధానం కావాలనుకుంటే అలా అయినా మీరు ఎంచుకోవచ్చు. నేను ఆర్డర్ ప్రకారం అయితే తీయట్లేదండి. అంటే ఒక నెంబర్ ఎంచుకున్నాక మీరు కన్ఫ్యూజ్ అయితే అవుతారు. అలా కాకుండా నేను ఏ నెంబర్ తీస్తాను నాకు కూడా తెలీదు. ఏ ఎనర్జీస్ తీస్తే మీరు ఏ ఎనర్జీస్ కార్డ్ అయితే ఎంచుకుంటారో అది మీకు సమాధానంగా మీకైతే యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ మీ ప్రశ్నకి సమాధానాలు. ఇక్కడ నేను 7 నెంబర్ ఎనర్జీస్ అయితే ఓపెన్ చేశాను. మీరు అంటున్నారు మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం లేదు, మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేదంటే మీ లైఫ్లో ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా లేదా, ఇలా మీ గురించి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరే వారికి లక్కీ పర్సన్ అని, అంటే రైట్ పర్సన్ అని. మీకు 777 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోయింది. మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారని, మీ పార్ట్నర్ ఆలోచనలో మీరే వారికి రైట్ పర్సన్ అని అనుకుంటున్నారని, మీతో లైఫ్ వారు అదృష్టంగా భావిస్తున్నట్టు కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుందండి. ఈ 7 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో వారికి ఇచ్చే సమాధానం ఇది. నెక్స్ట్ వన్, ఈ 5 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరేమంటున్నారంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వస్తారో లేదో కూడా మీకు తెలియదు. మీకు ఇంట్రెస్ట్ కూడా లేదండి. మీ లైఫ్ మీరు చూసుకోవాలని అనుకుంటున్నారు. మీ అలానే కొంతమంది అయితే పార్ట్నర్లో చేంజెస్ రావాలి, మార్పు రావాలి, పాజిటివ్గా ఉండాలి అనుకుంటున్నారు. అవునండి, మీ పార్ట్నర్లో పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి, వచ్చాయని కూడా సూచిస్తున్నాయి. ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలని అనుకుంటున్నారు. అంటే మీకు 555 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే పార్ట్నర్లో ఎలాంటి మార్పు రావాలని కోరుకున్నారో అలాంటి మార్పు వచ్చిందని, అండ్ అలానే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరైతే చాలా డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారు. పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారని, వారి లైఫ్లో వారు హ్యాపీగా ఉన్నారని, ఇంకా మీరు ఎవరిని నమ్మే
సిచ్యువేషన్లో అయితే లేరు, నమ్మకం అయితే పోయింది. పార్ట్నర్ విషయంలో కూడా మీకైతే నమ్మకం లేదండి. మీకు ఇచ్చే సమాధానం ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్ అయితే హ్యాపీగా అయితే లేదు. వారు డిప్రెషన్లో ఉన్నారు. మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు. మీకు 222 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీ పార్ట్నర్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుందండి. అంటే మీ గురించి అంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట. అంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారు కదా, వారి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి జరిగిపోయిన విషయాలు తలుచుకుని వారి తను ఒక చోట మనసు ఒక చోట అన్నట్టు మనసు మీ చుట్టూనే తిరుగుతుందండి. మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. మీకు నమ్మక ద్రోహం చేశారు కదా, కొంచెం రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, ఈ 9 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా, అండ్ అలానే వారు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అని మీరు అడిగారు. మీ పార్ట్నర్ మనసులో మీరే ఉన్నారు, మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వారికి ఎన్ని ప్రపోజల్ వచ్చినా రిజెక్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వేరే వారికి కూడా మీ గురించి ఎక్కువ చెప్తున్నారని మిమ్మల్ని అంతలా ప్రేమిస్తున్నారు. మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్ ఉన్నా సరే థర్డ్ పార్టీ వారితో మీ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారని ఇక్కడ థర్డ్ పార్టీ వారికి అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనసులో మీరే ఉన్నారు. మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారండి. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వారికి ప్రపోజల్ వస్తున్నాయి, వారు అవన్నీ కాదంటున్నారు. పాస్ట్లో మీ పార్ట్నర్ మనస్పర్ధలు కానీ మీ మీద ఉండే అబద్ధాలు కానీ ఏమీ లేదండి, చాలా పాజిటివ్గా అయితే మారారు. నెక్స్ట్ వన్, ఈ 4 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరైతే చాలా ఏడుస్తున్నారండి పార్ట్నర్ గురించి. పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోవాలి, మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలి. మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీరు అడిగారు. కానీ ఇక్కడ పార్ట్నర్ మీ గురించే ఏడుస్తున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారిని ఏడిపించబోతున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారిని కాదని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ ఉండాలని కోరుకుంటున్నారు. 344 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ ఇక్కడ థర్డ్ పార్టీ వారితో సమస్యలు ఎదుర్కొంటున్నారు, బాధపడుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, కొంచెం ఎమోషనల్ అవుతున్నారని. వారు కోరుకునే జీవితం మీతో అండి. మీతో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకోవట్లేదు. మీ పార్ట్నర్ అయితే సంతోషంగా లేరని ఈ కార్డ్ ఎనర్జీస్. నెక్స్ట్ ఈ 6వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరైతే డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అలానే లవర్స్ పరంగా చూస్తే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మిమ్మల్ని మోసం చేశారని, మీకు జస్టిస్ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ పార్ట్నర్ అయితే మీకు జస్టిస్ ఇవ్వబోతున్నారండి. మీరు లవర్స్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీరు మ్యారేడ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ డివోర్స్ సిచ్యువేషన్ అనేది కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారు. మీకైతే జస్టిస్ అయితే జరగబోతుందండి. మీరు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు, జరిగేది కూడా అదే. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో విభేదాలు అయితే రావడం జరిగింది. మీ పార్ట్నర్కి ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఈ థర్డ్ పార్టీ వారితో డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారు పార్ట్నర్ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి. మీ గురించి చాలా మందికి దూరం అవుతున్నారు, దూరం చేసుకుంటున్నారు. మీకు కూడా కోపం చిరాకు అనిపిస్తుంది. పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని మీరు తలుచుకున్నట్టు కూడా వారు అసలు మీ మీద ఎందుకు ప్రేమ చూపించట్లేదు మీరు అడిగారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకుంటున్నారండి. మీకు 1111 కానీ 111 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ న్యూ బిగినింగ్ లైఫ్ కోరుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారి మీద కోపం చిరాకు చూపిస్తున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అంటే మీ పార్ట్నర్ ఒంటరిగానే ఉంటున్నారు. థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే లేదు. మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. నెక్స్ట్ వన్, ఈ 8 ఏంజల్స్ నెంబర్స్ అంటే 8వ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే ఇది ఎవరైతే ఎంచుకున్నారో మీరైతే మీ పార్ట్నరు మిమ్మల్ని మోసం చేశారు, మీకు నమ్మక ద్రోహం చేశారు, మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీకు తెలుసు. మీ పార్ట్నరు మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో మీ పార్ట్నర్ కూడా అలానే బాధపడిపోతున్నారండి. కర్మ సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతున్నారు. అంటే నమ్మక ద్రోహానికి నమ్మక ద్రోహం ఎదురవ్వడం, పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవడం, మీ పార్ట్నర్ మనసులో మీకు క్షమాపణ చెప్పడం అయితే జరుగుతుంది. వారంతటి వారే చెప్పడం కూడా జరుగుతుందండి. మనసులో రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో చేసిన దానికి నెగిటివ్ కర్మ అన్నది ఎదుర్కోబోతున్నారు. మీకు ఇచ్చే సమాధానం, కర్మ అన్నది మీకు మంచి చేస్తుంది,
మీ పార్ట్నర్కి లైఫ్ లెసన్స్ నేర్పిస్తుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్. అండ్ ఈ మూడో ఎనర్జీస్ కార్డ్, మీరు అడిగిన ప్రశ్నకి మీ పార్ట్నర్ అసలు మీకు ప్రపోజల్ ఇవ్వడానికి కారణం ఏంటి, ఎలా ప్రపోజల్ ఇచ్చారు, మీరు వారి ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేశారు కానీ రీజన్ లేకుండా ఎందుకు వారు మీతో మాట్లాడడం మానేశారు అంటే వారికి ఒక ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ అండి. వారు మీ లైఫ్లోకి వచ్చిందే మీకు అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు వేరే వారు మీరు రైట్ పర్సన్ కాదు, మీతో లైఫ్ అంత సెక్యూర్ ఉండదు, ఈ లైఫ్ మంచిది అంటే మిమ్మల్ని వదిలేసి వారి మాటలకి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. అలాంటి మైండ్ సెట్ అండి. ఎంత సెన్సిటివ్గా ఉంటారో, మెచ్యూర్ లేని మాటలు ఉంటాయి. ఎవరు ఏది చెప్పేస్తే నమ్మేస్తారు. మీ గురించి చెడ్డ చెప్తే నమ్ముతారు, మంచి చెప్తే నమ్ముతారు. వారు ఎప్పుడు ఎలా ఉంటారు వారికే తెలియదండి. మీతో మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు, లేదంటే లేదు. ఇప్పుడు మీరు మంచివారు కాదు, వేరే లైఫ్ చాలా బాగుంటుంది, వారు మంచివారంటే వారితో లైఫ్ కావాలంటారు. అలానే మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు దూరం అయ్యారండి. ఇతరుల మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీకు ప్రపోజల్ ఇచ్చారే కానీ వారికి అంత మైండ్ మెచ్యూర్ అయితే లేదు. కానీ మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉందండి. వారి మనసుకైతే మీరే కావాలనిపిస్తుంది. వారి నుండి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, మీకు సమాధానం కావాలి, వారు మీతో మాట్లాడాలి, మళ్ళీ వారి ప్రపోజల్ ఇవ్వాలి. మీరు వారిని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారండి. వారి తప్పుని క్షమించాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడబోతున్నారు. ఎందుకంటే వారు ఏదైనా ఎమోషన్కి కనెక్ట్ అయితే మాత్రం మీరు కనెక్ట్ అయిపోతారు. అప్పుడు వారు మీతో మాట్లాడడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా ఏదైనా చెప్తే, మీ పార్ట్నర్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీకు దూరం అయిపోవడం, ఇలాంటి మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. మీ పార్ట్నర్కి అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎవరేం చెప్తే నమ్మే రకం అంటే. అలానే 333 ఏంజల్స్ నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ పార్ట్నరు డివైన్ అయితే మీ పార్ట్నర్తో ఆడుకుంటుందండి, భయపెడుతుంది, మీ గురించి తెలిసేలా చేస్తుంది, మీతో మాట్లాడించేలా చేస్తుంది. మీ పార్ట్నరు మిమ్మల్ని అబద్ధం చేసుకుని అంటే ఎవరో మాటలు నమ్మి అదే నిజమనుకుని వెళ్ళినప్పుడు, ఒకవేళ మిమ్మల్ని కాదనుకుని వేరే వాడిని మ్యారేజ్ చేసుకున్నా ఆ బంధంలో నిలబడలేరండి. మళ్ళీ మీ లైఫ్లోకి వెనక్కి రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీతో మాట్లాడతారు, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. మీ ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే చాలా ట్రై చేస్తున్నానండి. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియో అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.